మంచిది. దేవుని యొక్క కార్యమును బట్టి, దేవుడు చేసిన చూపిన కృపను బట్టి, చేసిన సాహస కార్యమును బట్టి ఆవిడ అలా వదిలిపెడితే ఆయన ప్రేమను అలా కన్నీటితో అలా చెప్పుకుంటానే వెళుతుంది. మామూలుగా అయితే మాటలు రావు. ఆయన చేసినటువంటి కార్యమును బట్టి నోరు బాగుగా తెచ్చుకోవడం ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకా అదేం కొత్తకాలుగా తనకాలే, తనదే తనకి దొరికితే మీ చెవులు తుత్తులో లేకపోతే కాలి పట్టలో పోయి మళ్ళీ దొరికితే మీకు ఎంతో ఆనందం. బైబిల్ ఆ మాట చదివారు. పోగొట్టుకున్న తన నాణ్యాన్ని తిరిగి మళ్ళీ సంపాదించుకుంటే ఎంతో ఆనందపడుతుందండి. అది తనకాలే. ఇంకా ఏమన్నా దేవుడు సాహస కార్యం చేశారంటే చివరిలో చెప్పింది. ఆ కాలుతో పాటు మరో పెద్ద వాహనాన్ని, తన కాలుతో పాటు మరొక వెహికల్ కూడా దేవుడు ఇవ్వబోతున్నందుకు. కాబట్టి ఎంతో ఒకరు అలా స్థిరంగా ఉండగలిగితేనంటే కొద్ది కాలం ఓపికతోటి, నిరీక్షణతోటి, ధైర్యంతో మౌనంగా దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉండగలిగితే అక్కడ రోమపత్రికలో 4 అధ్యాయంలో 17 వచ్చిన అద్భుతమైన మాట ఉంటుంది. రోమ 4 అధ్యాయంలో ఎవరైతే దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో ఉంటారో అటు వారికి దేవుడు ఏమై ఉన్నారో చెప్పారు. అద్భుతమైన మాట పౌలు గారు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, దేవునికి స్తోత్రం చెప్పండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటున్నారా మీరు? అనగా ఆ దేవుడు గొప్పతనం. ఎటువంటి దేవుడు అంటే ఆ దేవుడు అనగా మృతులను సజీవులుగా చేయవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? మృతులను సజీవులుగా. ఓ తల్లి ఓ అక్క చెల్లెళ్ళ ఏడుపు విని తన ఆత్మలో మూలిగి చూసి పళ్ళున ఏడ్చి, నేను ప్రేమించిన నా శిష్యుడు రోగి అయి ఉన్నాడా? రోగి అయి ఉండటం ఏంటరా? నా శిష్యుడు రోగి అయి ఉండటం ఏంటి? నా శిష్యుడు చచ్చిపోవటం ఏంటి? నోర్మై, ఆ శిష్యుడు నిద్రించుచున్నాడు అన్నాడు లాజరు. దేవుని స్తోత్రం చెప్పండి. అటువంటి చెడ్డపద వాడమాక. రోగి అయి ఉండటం ఏంటి? చచ్చిపోయి ఉండటం ఏంటి? నా శిష్యుడు, నేను ప్రేమించిన నా శిష్యుడు. దేవునికి స్తోత్రం. శిష్యులందరూ ఏమంటారంటే, అయ్యా నువ్వు ప్రేమించిన నీ శిష్యుడు రోగి అయి ఉన్నాడు, వృద్ధుడై ఉన్నాడు అంటే, లేదు లాజరు నిద్రించుచున్నాడు అన్నాడు. ఆయన వచ్చి 4 రోజులు అయిపోయిన వాటిని కూడా ఎలా సాధ్యమైందని? విశ్వాసం. అందుకే ఇక్కడ పదం తాను విశ్వసించిన. కాబట్టి ఏదన్నా ఒక సాహస కార్యం జరగాలంటే ముందు విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి మన బలము, మన జ్ఞానము, మన భక్తి, మన అహంకారం అడ్డం రాకూడదు. అక్కడే తేడా వస్తుంది. లొంగిపోవటం నేర్చుకుంటే దేవుడు నీకు లొంగిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి లొంగిపోవటం అలవాటు చేసుకుంటే, మనం ఉంచుకోగలిగితే, మనం వంగగలిగితే, మనం సాష్టాంగ పడగలిగితే, ఇలా కాదు శరీరంతో సాష్టాంగ పడుతుంటే అది కాదు, లోపల పడాలి. ఎప్పుడు పడి ఉండాలి. ఎప్పుడు ఆయన పాదాలు వదిలిపెట్టుకుని ఉండాలి లోపల. అది ఆయన కోరుకునేటువంటిది. అనగా మృతులను సజీవులుగా చేయవాడు. చనిపోయిన వాడిని కూడా బ్రతికించలేదు. మరి తర్వాత దానికి చక్కగా ప్రాసంతో కూడుతుంది కదా, సజీవులను మృతులుగా చేయబడని రాయి అక్కడ. మృతులు మాత్రమే సజీవులుగా చేయవాడు. దేవుడికి మహించలేదు. అర్థమైంది మీకు? అక్కడ పక్కన ఇంకోటి ఏముంటారు లెక్కైతే, మృతులు సజీవులుగా చేయవాడు ఆయనే, సజీవులు మృతులుగా చేయవాడు కూడా. కానీ అది రాయదు అక్కడ. నా దేవుడు అటువంటి దేవుడు కాదు, చంపే దేవుడు కాదు, సచ్చినోడు బతికించేది. ఆపదలో ఉన్నవాడు గట్టించేసిన దేవుడే తప్ప, ఎందుకు ఆపదలో ఉన్నావు, నీ కర్మఫలం నువ్వు అనుభవించు, నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వచ్చింది, ఇట్లా దెబ్బ పొడుపు మాటలతో రోజు వచ్చి ఇంకో మట్టేసేవాడు కాదు ఆయన, పూజ చేసేవాడు కాదు ఆయన. మరణం చూడదు. మృతులను సజీవులుగా చేయవాడును, ఇంకోటి ఏంటంటే లేని వాటిని
ఆ కార్యం లేదనుకుంటావు, ఎందుకంటే తీసుకెళ్ళినాడు అటువంటి వాడు. కానీ లేని వాడిని ఏమని చెప్తున్నాడంటే, ఆ చెల్లెము లేదనుకుంటుంటే నాకు నమ్మకం కొట్టి ఉందంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. మన మనసు మన మాట ఏంటో మనకి ముందే నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ఆవిడే కాదు, మన అందరి మనం అందరం అలాగే ఆలోచిస్తాం. జరగకూడదు, జరిగిపోతే ఏమవుద్దో కూడా, జరిగిపోతే నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా కూడా ఒకేసారి మన కళ్ళకి ప్రత్యక్షమైపోతుంది ఆ స్థితి కూడా. అప్పుడు చూసి ఆయన అంటున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా, ఉన్న కీడుని లేనట్టుగా చేయగలిగినటువంటి వాడు, అలాగే పోయిందనుకున్న దాన్ని తిరిగి తీసుకొని ఇవ్వగలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలిగిన ఆ పదం మీకు అర్థమైంది. లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడునైనా దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. కాబట్టి చక్కటి ఒక్కొక్క మాట మనం బ్రతికిస్తుంది. విశ్వసించి దేవుని మీద ఆధారపడగలిగితే కనుక బైబిల్లో ఉన్నటువంటి మాటలు అవి విశ్వసించినటువంటి వారికి జీవపు వాక్కులు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. మంచి సాక్ష్యంతో దేవునికి ఘనత తీసుకొచ్చినటువంటి చెల్లెమ్మకు మరోసారి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. సో సమయం ఎక్కువైపోయింది కాబట్టి అక్కడ వాడు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అయ్యా బాగా లేట్ అయిపోతుంది వచ్చేటప్పటికి, అది వెళ్ళేటప్పుడు ఒకసారి పన్నెండు ఆగిపోతుంది. అదంతా మన చేతిలో ఉన్నది కాదు. ఆ సమయాలు కాలాలు దేవుని చేతిలో ఉండవు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన తన సమక్షంలో తన సన్నిధిలో ప్రవక్త తిరిగి వస్తున్నప్పుడు ఆ ప్రవక్త శిష్యుడు అప్పుడు ఆ స్థానంలో వచ్చి అపవిత్రమైనటువంటి వాటిని పోగేసుకుని తెచ్చుకుంటాను చెప్తాడు. నీకు గుర్తొచ్చి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళేవన్నీ అడిగితే మొత్తం చెప్తాడు, ఏదో కారణం చెప్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నా మనసు నీతో కూడా రాలేదా? ఇది అర్థం చేసుకుని బతుకుదాం మనం అందరం. మనం ఆయన పేరు పెట్టబడినటువంటి బిడ్డలు, ఆయన మూలంగా మనం పుట్టినవారు. దేవునికి స్తోత్రం. జన్మ పుట్టుక ఒకటి, దేవుని పుట్టుక మరొకటి. మన లోపల మనం తిరిగి జన్మించడం అనేటువంటిది దేవుని మూలంగా పుట్టడం, తల్లిదండ్రుల గర్భం నుంచి పుట్టడం అనేటువంటిది భౌతికమైనటువంటి పుట్టుక. అది అందరికీ సాధ్యం. కానీ ఇది ముఖ్యం. మనకు 2 జన్మలు ఉన్నాయి. ఇక్కడే చచ్చిన తర్వాత కాదు ఒక జన్మ. భూమి మీద 2 జన్మలు ప్రతికరిస్తుంది. ఒకటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ అయితే, దేవుని తెలుసుకుని దేవుని ఆధారం చేసుకుని దేవుని మూలంగా జీవించడం మరొక జన్మ. అది ఆంతర్యంలో, అంతరంగంలో, స్వభావంలో, బుద్ధిలో, ప్రవర్తనలో, ఆలోచనలో తిరిగి జన్మించింది. ఆ జన్మ పొందినటువంటి వారు అన్ని పరిస్థితుల్ని భరించగలుగుతారు, అన్ని పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. అటువంటి వారితోటి, అందరితోటి దేవుడు గెహజీ, మీ అందరూ గుర్తుండొచ్చు. గెహజీ, నా మనసు నీతో కూడా రాలేదా, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? కాబట్టి మీకు కనపడకుండా నాకు కనపడకుండా నీకు, నీ నుంచి నాకు, నా నుంచి మీకు, మనం కొన్ని దాచుకోవచ్చేమో కానీ ఆయన మనసు ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఆయన మన గురించి ఆయనకి సమస్తము ఎరుకే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఈ భయం మనం కలిగి ఉండాలి. ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు దయచేసి గమనించండి, మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు అని రాసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఏ పొరపాటు చేసినా దొరికిపోతారు. అలాగే దేవుని పేరు పెట్టబడి, దేవుని ముద్ర వేయించుకుని, దేవుని శరీరంలో భాగమయ్యి, ఆయన రక్తంలో పాలుపోకులు పొందిన మనము భూమి మీద ఎక్కడున్నా సరే ఆయన మనసు మన చుట్టూ తిరుగుతానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏ పొరపాటు చేయకూడదు. ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేస్తే కనుక దాన్ని హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే, నీ కొరకు యేసు ప్రభువు
తనను తాను బలిగా అర్పించుకుని తన రక్తాన్ని నీ ముందు ప్రోక్షించినప్పుడు ఉద్దేశపూర్వకంగా నువ్వు తప్పు చేయకుండా అర్థం ఏంటంటే ఆ రక్తాన్ని తొక్కుకుంటూ నువ్వు వెళుతున్నట్టు అన్నాడు. ఇంతకంటే ఘోరమైనటువంటి మాట మరొకటి ఉండదు. కాబట్టి తెలిసి తప్పు చేయడం, తెలిసి బూతులు మాట్లాడటం, తెలిసి పర్వాలేదు కానీ మీరు అబద్ధాలు ఆడటం, ఇవి యేసుని మరలా సిలువ వేయడంతో సమానం. ఇవి వీళ్ళంత వరకు కాదు, పూర్తిగా మనం అవాయిడ్ చేసి అప్పుడే మనం ధైర్యంగా నువ్వేమైనా అడగలుగుతావు దేవుడిని. నిజంగా దేవుడిని గట్టిగా అడగాలంటే మన సైడ్ నుంచి తప్పు లేకుండా ఉండాలి, మన సైడ్ నుంచి పొరపాటు లేకుండా ఉండాలి. నేను అట్లా చేశాను, శుక్రవారం అట్లా చేశాను, ఇవాడు వచ్చి నేను ప్రార్థన చేసిన మాట ఎక్కడంటారా అని నా మనసాక్షి నాకు చెప్పింది. అప్పుడు ఏం చేద్దంటే సరిగ్గా ప్రార్థన చేయలేము, ఎందుకంటే నా తప్పే నన్ను పట్టుకుంటుంది, సరిగ్గా ప్రార్థన చేయలేము. అలా కాకుండా నేను సిద్ధపరచుతాను. ఆరాధనకి మనం అందరం కూడా మానసికంగా శారీరకంగా ప్రిపేర్ అయి ఉండాలి. మీరు బైబిల్ చదివేది, బైబిల్ అందరిలో రాయబడి ప్రిపరేషన్ డే శుక్రవారం, ఇది విశ్రాంతి దినం. అంటే ఇప్పుడు వచ్చేసి మనం దేవుని సన్నిధిలో నేను దేవుని బిడ్డను అయిపోయానని చక్కటి పాట, చక్కటి సాక్ష్యం, చక్కటి వాక్యం, అది నిజం కాదు. ఎందుకంటే దానికి కొంత ప్రిపరేషన్ అవసరం. ఎందుకంటే మనసు అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే మనసును ఒక్కసారిగా దేవుడి మీద ఆధారపడేటట్టు చేయడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి అందుకే దేవుడు ఎలా ఏర్పాటు చేశారంటే ఇప్పటికిప్పుడు వచ్చి శనివారం కూడా కాసేపు వచ్చి ప్రార్థన చేయకుండా దేవుడు నమ్మడం, నిన్నే సిద్ధపడి ఉండాలి, నిన్నే ఇవ్వడానికి కావాల్సినవి నిన్నే సిద్ధం చేసుకుని ఉండాలి. ఎన్ని విషయాలు రాసించారు, పొలం లేకుండా, నీ కంటి లేకుండా, నీ బియ్యం లేకుండా, మరోదాన్ని ఆఖరికి పర్వతం నుంచి కురిసినటువంటి మన్నా ఎత్తుకుంటా కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. వెళ్ళినా సరే వెళ్ళి ఎదురు తెచ్చుకున్నది కూడా ఏమైందంటే కూలిపోయి. కాబట్టి మొదటిగా ప్రాధాన్యత ఈ భూలోకంలో ఉన్న వెండి బంగారానికి, ఆస్తిపాస్తులకి, బిడ్డలకి, ఆరోగ్యాలకి, వివాహాలకి, పెళ్లికి, తద్దినాలకి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వట్లా. నిజంగా దేవునికి ఇచ్చి చూడండి, ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కొంటాం. తప్పు లేనప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి అడగలుగుతాం. దేవుని స్తోత్రం. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడానికి వస్తున్న వారికి ఎందుకు వేసారి దేవాలి దేవుడు? నిజంగా నువ్వు ఉండాల్సిన తీరుగా ఉండుంటే దేవుడు మనసు నువ్వు మార్చలేవా? ఖచ్చితంగా మార్చాలి. నేను రానున్న దేవుడు వచ్చేదాకా చేయించుకోలేదు. మోషే దేవగ్రంథం వచ్చి నా పేరు తులసేమంటే ఈ పేరు నేను ఎందుకు తిరుగుతాను అంటే దాని అర్థమైతే తులసి ఎదురిగేటట్టు చేయించుకునే దమ్ము, మోషే కొంత రాయించుకునేటట్టు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనసు ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలు చేసే ప్రార్థన ద్వారా మారిపోతుంది. దేవుడికి స్తోత్రం. ఇది చాలా గోల్డెన్ రూల్. అప్పుడు రూల్స్ పెట్టడానికి ఆయనకి ఇష్టమైన బిడ్డల కొరకు ఆయన ఏమైనా చేసే దేవుడు. ఎందుకంటే నిజంగా మాంసంలో, చికెన్లో, మటన్లో తింటే తప్పు అని తెలుసు కదా, దేవుడు వద్దని తెలుసు కదా. అరే పర్వతం నుంచి రోజు ఇదేమన్నానా మీరు తినలేమంటే దానివల్ల తింటే ఏమవుతాయని తెలుసు కదా. వాళ్ళు వచ్చేప్పుడు కీడేంటి ఆయనకి తెలుసు. కానీ ఆయన ఏం చేశారంటే ఆ బిడ్డలకి వాళ్ళ మనస్తత్వాన్ని వెళ్ళిన దేవుడు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఏం చేశారంటే ఎంత కావాలంటే ఆకర్షించిన కూరేళ్లకు వాడుస్తున్న పక్షులు వాళ్ళకి ఆహారంగా అందించారు. ఆ తర్వాత వాళ్ళు ఏది కోరుకున్నారో అదే వాళ్ళకి శాపమైంది. మర్మం గ్రహించండి, చాలా మంది ఆరోగ్యాలు పాటు చేసుకుంటున్నారు. ఏదో ఉన్నదంతా తృప్తి కలిగి ఉంటున్నారు, ఓ ఆరాటపడుతున్నారు, ఓ గురువులు పరుగులు అయిపోతున్నాయి. మీరు చూడండి, రోజు వచ్చి ఇంట్లోకి ఏ పెసరపప్పు, కందిపప్పు తినేసి వెళ్ళిపోతా ఉంటుంది. రోజు వచ్చి తినేస్తా ఉంటారు. ఒక రోజున ఆ యజమానులు ఒక బోర్డు పెట్టి అందులో 2 ఎండిసేపు ముక్కలో లేకపోతే కొంచెం రొయ్యి పొట్టో వేస్తాడు. రోజు తినే ఆహారం బాగోదు. రోజు తినే ఆహారం దొరికితే అది తినేపోయేది, కానీ వేరే వాసన తగిలింది. ఆ వేరే వాసన తగిలినప్పుడు వచ్చి దానిలో ఇరుక్కుంటుంది. ఇరుక్కునే దానికి మీరు చూడండి,
పెట్టి నిద్రైపోతాడు, బోరు పడిపోతే పడిన తర్వాత దాన్ని ఆరాటం పెట్టేస్తా ఎంత తెల్లవారు పరుపులు ఎత్తుంది కదా, అటు ఎడ్డంతకి రామకృష్ణ పరమహంస అనే ఆయన కొంతమంది మనుషులు ఎట్టాగా ఉన్నారంటారు. ఎంతగా ఆ బోర్లో పడ్డ ఎలుకలాగా స్విచ్లాగా తెగ పరుగులు ఎత్తుతున్నారు. ఉన్నదాంతో తృప్తి లేదు. షుగర్లు, బీపీలు, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్స్. నిజంగా ఈ జబ్బులు కాదు, మీరు డాక్టర్ కూడా ఇవి మానసికంగా మనం పడుతున్నటువంటి వేదనకి గుర్తున్నటువంటి అవి జబ్బులు కాదండి. అదే పనిగా ఆలోచించడం, ఎవరికి చెప్పుకోకుండా ఉండటం, మదన పడిపోవటం, ఒత్తిడి పెరిగిపోవటం, వీటి వల్ల బీపీ, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్స్ పెరిగిపోతాయి. కాబట్టి మొదట మనం ఖాళీ చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి మన బరువు, మన బాధ్యతలు మోసేటువంటి దేవుడు మనం కొనుక్కున్నారంట. ఇంకా మనం పోయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ మనసు మిమ్మల్ని తినేయకుండా చూసుకోండి. మనసుకు అవకాశం ఇవ్వద్దు. సాధ్యమైతే మన చేతిలో ఉన్నంత వరకు మనం ప్రయత్నం చేయాలి. నీ స్థితిని నీవు మూడు పెంచుకోలేవు, మూడు తగ్గించుకోలేవు. ఇంకా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మీ తలలో ఉన్న ఒక నల్లటి ఎంట్రుకను నెలకి ఎప్పుడైతే మళ్ళీ తెల్లగవుతుంది కదా, మళ్ళీ ఇవ్వాలి. అంటే దాని అర్థమైతే శాశ్వతంగా ఒక ఎంట్రుక నల్లగానే మార్చలేదు, నువ్వు శాశ్వతంగా ఒక ఎంట్రుక తెల్లగాని ఒక ఎంట్రుకని మార్చలేదు. నువ్వు నీ స్థితిని ఉన్నట్టు మారుతావుడా, నాకు అప్పగించుకుని నేను మారుస్తాను నీ స్థితి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఆలోచన విధానం మారితే, మన లోపల మనం తీసుకునే నిర్ణయాలు మారితే మన బయట పరిస్థితులు మారుతాయి. దేవుడికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఆలోచన విధానం మారితే పరిస్థితులు మారుతాయి. మనం ఏం చేస్తామంటే రివర్స్లో చేస్తాం. పరిస్థితులు మారాలనుకుంటాం కానీ మనం మారాలనుకో. ముందు మన ఆలోచన విధానం మారాలి. మన పరిస్థితులకు మనమే కారణం, మన స్థితిగతులన్నిటికీ మనమే కారణం, మన ఆశీర్వాదాలకు, మన శాపాలకే మనమే కారణం. మీరు ఎక్కడ సంఖ్య నిర్గమకాండంలో చూస్తారు. కొన్ని విషయాలు చదువుతుంటే మా నాన్నగారు నాకు మా అన్నయ్యకి చిన్నతనంలో గుర్తించారు. విందులు ఇక్కడ పెట్టలేదే బంగారు. ఆ తర్వాత కొంచెం చదువుకునేటప్పుడు వీళ్ళు కాలేజీ చదువుకున్నప్పుడు తీసేసుకుంటారు. నిన్న నిర్గమకాండం చదువుతుంటే అందులో రాసిన ఎందుకు ఇవి గుర్తించుకుంటారు. పెళ్ళిళ్ళు ఏదో పెడతారు కదా, పాస్ ఎందుకు పాస్ అంటారు. ఎందుకు మగవాళ్ళు కూడా చెవులు కుట్టించుకుంటారు. కొంతమంది ఇక్కడ కుట్టిస్తారు, కొంతమంది ఇక్కడ కుట్టిస్తారు. ఎందుకు కుట్టించుకుంటారంటే ఒక బానిసని యోసేపు ఐగుప్తుకి బానిసగా అమ్మబడ్డాడు కదా. అమ్మబడిన తర్వాత 6 సంవత్సరాలు బానిసగా ఉండిపోయి 7వ సంవత్సరంలో వాడి దగ్గర బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 7వ సంవత్సరం విశ్రాంతి లేదు, అందరికీ విశ్రాంతి. మళ్ళా 7వ సంవత్సరం కూడా అతని దగ్గర బానిసగా ఉండాల్సి వస్తే మళ్ళీ కొనుక్కోవాలి. మర్మం చూడండి, 7కున్న ప్రాధాన్యతను చూడండి. 7 సంవత్సరాల తర్వాత నీ పొలమైనా నా పొలమైనా 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు పండించుకోవచ్చు. 7వ సంవత్సరం వదిలేయాలి. 7వ సంవత్సరం ఇతరాలన్నా వదలాలి, ఖాళీగా వదిలేయాలి. కారణం ఏంటంటే కొంతమంది దేవుని పెట్టి ఏం చేస్తారంటే ఇతరులకు చదివేది లేదు. ఎవరికంటే ఆకాశ పక్షులు ఆ పంట అంతా నాటికి 7వ సంవత్సరం వాటి కోసం వదిలిపెడతారు. 7వ సంవత్సరం ఒక వ్యక్తి 6 సంవత్సరాలు బానిసగా ఉండి 7వ సంవత్సరం కూడా నేను బానిసగానే ఉండిపోతాను అంటే బానిస బతికే బాగుంది అనుకుంటే కనుక ఇది గుర్తించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారా? ఆ స్టెప్పన్ గారు అంటారు చనిపోయేటప్పుడు అపోస్తుల కార్యాలు మొట్టమొదటి సంఘం ఏ సంఘం తెలుసా? ఐగుప్తు నుంచి బయలుదేరిన సంఘం. అంటే ఎక్కడ బాప్తిసం పొందారో తెలుసా? ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. ఆ సంఘం ఎక్కడుందో తెలుసా? అరణ్యంలో ఉన్న సంఘం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో చదివించాం. ఆ సంఘం ఎక్కడుందంటే అరణ్యంలో ఉన్న సంఘం. అంటే సంఘం ఎక్కడుందంటే అరణ్యంలో ఉంది. ఏముందో చుట్టూరు ఆ సంఘానికి
వేరే ఏమీ లేవు. ఆ సంఘానికి ఉన్నది ఏంటంటే ఒక్కటే, ఎడు చూసిన మన్నానే. మన్నా దేని గుర్తు? జీవాహారం. జీవాహారం అంటే యేసు ప్రభు పరలోకం నుంచి నీకు వచ్చిన ఆహారం. ఆ అరణ్యంలో నా సంఘానికి వేరే ఏమీ లేవు, ఏ ఆచారాలు లేవు, ఏ కట్టుబాట్లు లేవు, ఏ సిద్ధాంతాలు లేవు, ఏ సాంప్రదాయాలు లేవు. ఉన్నదల్లా వెనక ముందు ఎదర పైన ఉన్నదేంటంటే మన్నా మాత్రమే ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడి సంఘానికి ఏ ఆచారాలు, ఏ సాంప్రదాయాలు, ఏ పేదల పారంపర్య ఆచారాలు దేవుడి సంఘానికి ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. అవి ఏమైనా సరే అవన్నీ నువ్వు ఒకవేళ అలాగే నువ్వు బానిసగా ఉండిపోదలుచుకుంటే, ఒకటి తాగుడు బానిస, తప్పుడు సంబంధాలకు బానిస, ఒక్కొక్కటి త్యాగాటకు బానిస, ఇవన్నీ బయట కనపడే కొన్ని కనపడని ఉన్నాయి. ఆడి బానిసలుగా ఉండిపోయేవాడు ఏం చెప్తాడంటే ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలు ఇలా చెవులకి లేకపోతే అచ్చబొట్లు ఇవన్నీ చాలా చాలా ప్రమాదం. ఎటు చూసి ఏముండాలంటే మన్నా మాత్రమే ఉండాలి. దేవుడికి స్తోత్రం. అంటే మన్నా అంటే అర్థమైంది యేసు ప్రభు మాత్రమే ఉండాలి. ఎటు చూసినా, ఎటెళ్ళినా, ఏం చేసినా సరే తలంపులు, పనుల్లో, అపూపుల్లో, కార్యాలు యేసు ప్రభు మాత్రమే ఉండాలి. అప్పుడు చదివినప్పుడు ఆలోచన. కాబట్టి ఈ సాంప్రదాయాల నుంచి, కట్టుబాట్ల నుంచి కొంతమంది రకరకాలైనటువంటి ఇంకా ఇప్పటికీ కూడా ఏంటంటే ఈ మా లాభం చూసుకుని, సేవకుడుగా మా లాభం చూసుకుని, మీరు మోషే అంటాడు కదా, నువ్వు ఐగుప్తులోనే ఉండు, నేను వచ్చి కొరకు ప్రార్థన చేస్తాను. అది కాదంటే సేవకుడు లక్షణం. ఐగుప్తు నుంచి బయటికి తేవాలంటే సేవకుడు లక్షణం. నువ్వు నీ ఆచారాల్లో, నీ సాంప్రదాయాల్లో, నీ కట్టుబాట్లలో, నీ సిద్ధాంతాల్లో, నువ్వు అనుకున్న వాటిలో నువ్వు ఉండిపోయి నేను ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు అది ప్రమాదం. ఎప్పుడు కూడా ధాన్యం ఎక్కడ ఉండాలంటే పండేది ఎక్కడ? పొలంలోనే. కానీ పోర్చవలసింది ఎక్కడ? కొట్లు. అంటే మందిరాల్లో తీసుకురావాలి. ఐగుప్తులోనే పెట్టి నీ కొరకు నేను వచ్చి ప్రార్థన చేయడం కాదు, అందుకు పంపించాలి మోషే. ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఆ సంసార చక్రం నుంచి విడిపించాలి, ఆ సంసార వ్యామోహం నుంచి విడిపించాలి. అలాగే దాని అర్థం వాటిని నిర్లక్ష్యం చేయమని కాదు. అవి ఒక బాధ్యత, దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత. అంతే తప్ప అదే జీవితం కాదు. అదే తామరాకు మీద నీకు ఉండాలి, కానీ అనుకోకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. చెయ్యాలి. ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన ఉద్యోగం. ఒక తల్లి ఇస్తారు, ఒక తండ్రి ఇస్తారు, ఒక అత్త, ఒక కోడలు, ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఈ ధర్మాలు మనం సక్రమంగా పాటించాలి. దేవుడికి భయపడి పాటించాలి. యజమానుడికి భయపడి, యజమానికి భయపడే మళ్ళీ తప్పుడు అని అర్థాలు ఉంటాయి. భయపడి పాటించడం వేరు, ప్రేమతో పాటించడం. భయపడి పాటించేవాడు ఎదుటివాడిని మెప్పించడం కోసం, ప్రేమతో చేసేవాడు ఎదుటివాడి మీద ప్రేమతో, అప్పగించిన వాళ్ళ మీద ప్రేమతో. ఈ పరమాత్మను మనం గ్రహించాలి. రైట్. కొద్ది సమయం ఒక వాక్యం పరిశుద్ధ గ్రంథంలో వచ్చి ఒక 10 నిమిషాలు ప్రభు చెప్పమైతే కీర్తన 91వ కీర్తన 91వ కీర్తన మొదటి చరణం. మహోన్నతుని చోటున దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా ఈ భూమి మీద అనేక మంది ఒక్క కీర్తన పడ్డాక డాక్టర్లు కూడా చేయలేని విధంగా మానసికంగా నెమ్మది కలిగి ఉంటున్నారంటే ఒక్క కీర్తన బట్టి. ఎవరి గురించి నాకు ఎందుకు కానీ నిజంగా ఏదైనా ఉద్యోగ బిక్రీ అయిపోయే సమస్య వస్తే మాత్రం నన్ను అనుకునే మాత్రం ఇది ఏమంటే మీరు తప్పుగా అనుకోండి, నా కోసమే రాసేవి కదా దేవాలయ పట్ల నేను ఏం చెప్తాను, నన్ను బయటపడేటంటే రాసేవి కదా అని పడ్డా, నా గురించి రాసేవాళ్ళు ఏం చెప్తాను. ఏదంటే అన్నిటికీ సమాధానం ఉంటుంది అక్కడ. వాస్తవానికి ఈ కీర్తన ఇద్దరు కనపడతారు అక్కడ. మహోన్నతుడు ఒకరు, రెండో ఆయన ఎవరంట? సర్వశక్తివంతుడు ఒకరు. మహోన్నతుని చోటున నివసించడం, శరీరంతో ఉంటే నివసించడం,
ఆత్మతో ఉంటే విశ్రమించడం, మర్మం గ్రహించడం. శరీరంతో ఉంటే నివసించడం, ఆత్మతో ఉంటే విశ్రమించడం. శరీరంతో ఉంటే మహోన్నతుని చాటున, ఆత్మతో ఉంటేనేమో సర్వశక్తిమంతుడు. మహోన్నతుడు ఎవరో, సర్వశక్తిమంతుడు ఎవరు? రెండింటికి ఒకే హెబ్రీ పదం వాళ్ళ. మీరు బైబిల్లో స్టడీ బైబిల్ అని ఉంది యాప్. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నాకేదో అంతా తెలిసినట్టు నేను మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఒక్కొక్క వాక్యం ఓ పెద్ద పుస్తకం రాయగలిగితే అలా వెళ్ళిపోతా ఆత్మ నడిపింపు అలా తీసుకెళ్ళి మేడపైకి వెళ్ళాలంటే ఒక మీటింగ్ కూర్చుంటే వెళ్ళాం కదా. అసలు పైన ఎన్ని కాసేపు వాకింగ్ చేయాలంటే అన్ని మెట్లు ఎక్కితేనే కదా. ఒక మెట్టు కాదు, శారీరక మెట్లు అవి. ఆత్మీయ స్థితిలో కూడా మెట్లు ఉన్నాయి, అంతరంగంలో కూడా మనం ఎక్కాల్సిన ఎవడో పట్టుకుని ఎక్కించడు, నువ్వే అర్థం చేసుకుని ఎక్కాలి. దేవుడు అర్థమైతే ఎక్కకోకుండా ఉండలేవు. దేవుడు రుచి నీకు తెలిస్తే ఎక్కకోకుండా ఉండలేవు. ఆ ప్రయాణం అసలు ఆపలేము, అది లోపల ప్రయాణం. ఎంతసేపు బయట ప్రయాణం కాదు, బయట ప్రయాణం ముగిసిపోతాయి, మరణంతో అన్నీ ముగిసిపోతాయి. పేరు ప్రఖ్యాతం, నీ కీర్తి ప్రతిష్టలో మొత్తం ముగిసిపోతాయి. కానీ లోపల ప్రయాణం ముగింపుకుంటుంది. లోపల ప్రయాణం దేవుడి ఎదుట నిలబెడుతుంది. ఈ బయట ప్రయాణం లోపల నుంచి మాత్రం వేరు చేస్తుంది. కానీ లోపల ప్రయాణం ఉంటుంది చూసారా, ఆ లోపల ప్రయాణానికి ముగింపు రెండు ఉంటాయి, ఒకటి నరకం, ఇంకోటి పరలోకం. సో ఆ ప్రయాణం బాగుండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో 14-13 ఒక మాట, ఆ లోపల ప్రయాణం ఏం తీసుకెళ్తుంది? బయట ప్రయాణం కాకుండా లోపల ప్రయాణం ఏం తీసుకెళ్తుంది? బయట ప్రయాణం అంటే డబ్బులు సంపాదిస్తాం, ఆస్తులు సంపాదిస్తాం, బిడ్డలు పడుతుంది. కానీ లోపల ప్రయాణం కూడా కొన్ని తీసుకెళ్తామని రాసింది. 14 ప్రకటన ఈ మాట ఎవరైనా చచ్చిపోతే రాదానికి వెళ్తారు, కానీ దాని పరిమాణం అది కాదు. గమనించండి మీరు, మన వాళ్ళు అందరూ రోడ్డుకి బాగుంది కదా, అంటాకి క్రాస్ బాగుంది కదా అనేసి ఆ పుడతానికి వచ్చే మాత్రం పోతామని పట్టుకెళ్తామంట. కానీ బైబిల్ ఏమంటుందంటే పుడత ఏం తేలేదేమో కానీ పోత మాత్రం పట్టుకెళ్తామంటాం. గ్రహించండి, పోత మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్తాం. మనం ఏం పట్టుకెళ్తామంటే చూడండి, చదవండి. దేవదూత వ్యవహారం చెప్తుందంట. ఓకే, ఏమర్థమైంది లాస్ట్ పార్ట్ మీకు? వారి క్రియలు వారి వెంట పోవును. అర్థమవుతుందా మీకు? చచ్చినోడితో పాటు ఏమి అలవనుకోమాకండి, చేసినవన్నీ వస్తాయి, చేసినవన్నీ వస్తాయి. ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చితి మీద పెట్టి కాలు చేస్తుంటే ఒక్కో భాగం కాలిపోతున్నప్పుడు అక్కడ ఉండేవాడు ఒక జడవడి పట్టుకుని పొడుగుతారు. మీరు చూసారు కదా, తిట్టేవాడు కూడా కొంతమంది చెప్తారు కదా, ఇది పొడిచి కావా అని తిడతారు కొంతమంది. పొడుతున్నప్పుడు అంటే శరీర అవయవాలు విడిపోతాయి ఒక్కొక్కటి. అలా కాలుతున్నప్పుడు ఒక మహానుభావుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ అవయవాలన్నీ ఒక్కొక్కటి చిక్కులు కాలిపోతున్నప్పుడు చేసి పక్కన ఒకటి మొక్కెత్తారా అన్నాడు. అర్థమైన వాడు స్తోత్రం చెప్పండి. మీకు మన మౌనం ఉండదు. అర్థమైంది మీకు? శరీరంలో చిత్తులో కానీ సమాధిలో కానీ పెట్టినప్పుడు ఇది మెరుమెరుగా మన్నుగా కలిసిపోతూ ఉంటాం. ఒకేసారి జరగదుగా, కాలిపోవడం కూడా ఒకేసారి జరిగిపోదు. ఇది ఎక్కడైతే కాలటం, ఎక్కడైతే మట్టి కలిసిపోవటం, కుళ్ళిపోవటం కొద్దిగా క్రమేపీ జరుగుతూ ఉందో అక్కడంట దేవుడి ఎదుటట మనం చేసినట్టు ఒకటి మనకెంత మొదలవుతాయి. అందుకే గలతీ 6:7 మహానుభావుడు మాట చెప్పింది, నాయన ఏమి చేస్తున్నావో, ఏ విత్తనం నాటుతున్నావో ఆ పంట మీద పోయిన తప్పదు. కాబట్టి విత్తనాలు జల్లేటప్పుడు ఆలోచించరా, విత్తనాలు చల్లుతుంటే అక్కడ తెలుసా చేసే పనులు, ఆలోచించే ఆలోచనలు, చూసే చూపులు, నడిచే నడక, ఇవన్నీ విత్తనాలే భూమి మీద. ఎన్నున్నాయి ఇవి? చూపులు ఎన్నున్నాయి, తలంపులు ఎన్నున్నాయి,
మాటలు తెన్నున్నాయి, నాలుగు తెన్నున్నాయి, పెదవులు తెన్నున్నాయి. ఈ రోజుకి కీర్తనలు చదువుతున్నాం. ఏ పంట రాబోతుంది నీకు తెలుసా? నీ వెనకాల ఎంత పంట సిద్ధంగా ఉందో. ఆయన ఏమంటారంటే నా గొడవ నేను చేత్తో పట్టుకుని రెడీగా ఉన్నాను, నా శాఖ నేను చేత్తో పట్టుకుని రెడీగా ఉన్నాను. ఆయన రెడీగా ఉన్నారు. నాటిందేమో నువ్వు, పోసేదేమో ఆయన. అర్థమవుతుందా మీకు? ఏ పంటకు వస్తే అది గోధుమలా గురుగులా ఏం చల్లేవు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నామేమో గురుగులు చల్లేసి గోధుమలు అనుకుంటున్నామేమో నువ్వు శాంతింప చేసుకోవటం. కానీ అది ఆయన తెలుసు. ఆయన ఏమంటారు తెలుసా? గోధుమ నుంచి పొట్టును చెరిగేస్తాను, చెరిగేసి ఏం చేస్తానన్నారు తెలుసా? పారేసి వస్తానన్నా, ఆరని అగ్నితో అనిపించి వస్తానన్నారు. కాబట్టి మానవ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా భయభక్తులతో దేవునికి సమర్పించుకుని సంపూర్ణంగా సమర్పించుకుని ఈ భూమి మీద మనం ఏం అనుభవించినా సరే ఇది నమ్మండి నమ్మకపోండి అది క్షణికమే. ఆ సుఖాలన్నీ క్షణికమే. ఈ చూడ లోకాన్ని అంతటిని సంపాదించుకుని మన ప్రాణాన్ని బాగుంటుంటే అడిగి పెట్టిన పేరేంటి? వీరుడు అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఏంటంటే మనం మర్చిపోయి బతుకుతున్నాం. మరణాన్ని మర్చిపోవడం అంటే దేవుడు కూడా మర్చిపోవడం అంటే. కాబట్టి మరణాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి భయపడుకోకుండా దానికి శాశ్వతంగా మనం లోను కాకుండా విచక్షణ జ్ఞానం కలిగి, వివేకం కలిగి, సమయస్ఫూర్తి కలిగి ప్రభు పాదాల దగ్గర కర్మలతో కాదు. గుర్తు చేస్తున్నాను కదా, వారం వారం ఇలా రావటం పెద్ద పని మీకు. ఈ రోజున నిజంగా అసలు దారి కూడా కనపడతలు అవుతాయి, అంత మంచు పట్టింది. ఇది పెద్ద పని. ఎక్కడో అక్కడే ఉండి ఆంతర్యంలో ఆరాధించుకోవటం దానికి అది పెద్ద పనే. ఏ పని చేస్తున్నా ఈ లోపల ఆరాధించుకోవటం అనేది పెద్ద పనే. దానికి ఏమైనా ఖర్చు అవుద్దా? దానికి ఏమైనా అందరూ ఆర్పాటలు పెద్ద ఏర్పాట్లు ఏమన్నా కావాలా? మనం ఈ స్థాయి నుంచి దూరం వచ్చేసాం. ఇక్కడికి వస్తేనే, మీటింగులకి వెళ్తేనే. నా ఉద్దేశం ఇక్కడికి రావద్దు, మీటింగ్కి వెళ్ళొద్దని కాదు, అది కాదు. దాని అప్పుడప్పుడు బిర్యానీ తింటారు. ఎప్పుడు బిర్యానీ తింటే ఏమవుతుంది? కాబట్టి ఇలా రావడం అనేటప్పుడు అప్పుడప్పుడు బిర్యానీ తింటారు, కానీ ఎప్పుడు అన్నమే తినాలి. ఎన్ని కూల్ డ్రింకులు అయినా తాగండి. నేను చూసారా మొత్తం 2023 నుంచి లెక్కేస్తారు. 24లో ఇల్లు కోట్ల మంది చచ్చిపోయారట కేవలం కూల్ డ్రింకులు తాగి. మీరు నమ్మంటే నమ్మకపోండి. ఎవరు చుట్టాలు వచ్చినా, ఎవరింటికి వెళ్ళినా కూల్ డ్రింక్ సాంప్రదాయం వద్దు అసలు. భారతదేశంలో ఇంత దారుణంగా 2030 నాటికి ఇంచుమించు 60% క్యాన్సర్ రోగులు పెరగబోతున్నారు. కేవలం ఏంటంటే కూల్ డ్రింకులే. నువ్వెన్ని తాగు, కానీ మంచినీళ్ళు తాగకపోతే తృప్తం కదా. రోజు తాగాల్సినది మంచినీళ్ళే. కాబట్టి నీ గుండెను నువ్వు ఆరాధన చేసుకోవటం అనేటువంటిది రోజు తాగే, రోజు తినే అన్నంతో సమానం. అది ఉంటేనే మనం ఈ శరీరం జీవంతో. అప్పుడప్పుడు దొరికే సుఖాలు వద్దు. ఇవన్నీ అప్పుడప్పుడు దొరికే సుఖాలు. మీరు నమ్మిన నమ్మకపోయినా ఏముందో చక్కగా తల్లులు చెల్లెలు పాడే మంచి పాటలు ఆలకిస్తాం. వచ్చి 2-4 మాటలు నేను చెప్తే వింటారు. కానీ గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మ రక్షణ కొరకు నీ ఆరాటం నువ్వే పడాలి. నీ జబ్బుకు నువ్వే మందు వేసుకోవాలి. మీ అమ్మ అయినా, మీ నాన్న అయినా, నీ భర్త అయినా, నీ బిడ్డ అయినా నీ జబ్బుకు ఆడకు మందు అయితే పని అవ్వదు. అమ్మే నన్ను కన్నది, నా జబ్బుకు మందు నేనే వేసుకోవాలి. అయ్యో నా బిడ్డ జబ్బు పడ్డాడు, నా బిడ్డ జబ్బు మందు అయితే భరించలేడు, నేను వేసుకుంటానంటే అమ్మ, నా జబ్బుకు అమ్మకు మందు వేసుకుంటే పని అవుద్దా? కడుపులో ఉంటా ఉద్యోగం బయటకు వచ్చేందుకు ఇప్పుడు ఎదిగానుగా. ఎదిగిన తర్వాత మరి ఆయనలో ఎదగాలిగా. ఈ భూమి మీద ఎదగడం అనేటువంటిది కాదు కదా లెక్క. అది నీ ప్రమేయం లేకపోతే ఎదుగుద్ది ఆటోమేటిక్గా. కానీ నీ అంతటా నువ్వు ఎదగాల్సింది ఒకటి ఉంది, లోపల ప్రయాణం. కాబట్టి అదే మనకి మనోధైర్యాన్ని ఇస్తుంది, అదే మనకి నిబ్బరాన్ని ఇస్తుంది, అదే మనకి మన పరిస్థితులను ఎదిరించగలిగేటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. అలా ఉండేవాడుతోనే దేవుడు ఆ పదాలు వాడేవాడు, సర్వశక్తిమంతుడు. ఇంగ్లీష్లో భలే ఉన్నాయి 2 పదాలు.
మొదటిది ఏంటంటే మహోన్నతుడు, రెండవ వారు ఎవరంట సర్వశక్తిమంతుడు. మహోన్నతుడు అనే పదాన్ని యేసు ప్రభువు ఉద్దేశించి వాడారు. సర్వశక్తిమంతుడు అనే పదాన్ని తండ్రి అయిన దేవుని ఉద్దేశించి వాడారు. ఈ భూమి మీద శరీరంతో ఉన్నంత కాలము మనం ఎవరి చాటున ఉండాలంటే యేసు చాటున ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడు చాటునే ఉండాలంటే, మనం ఎప్పుడు దేవుని చాటునే ఉండాలంటే, మనం లోకానికి మరుగై ఉండాలి, దేవునికి ఎరుకై ఉండాలి. మరుగు ఎరుక తెలిసి ఉండాలి, దేవునికి తెలిసి ఉండాలి. లోకం విషయంలో మనం ఏమై ఉండాలంటే మరుగై ఉండాలి. ఇక్కడ ఈ రెండు పదాలు, ఎవరైతే ఈ లోకంలో శరీరంతో ఉన్నంత కాలము దేవుని ముందు పెట్టుకుని, దేవుడు చాటును ఉన్నటువంటి అర్థం ఏంటి? దేవుడు మనకి చాటు ఇచ్చాడు. చోటు ఇస్తేనే చాటు. దేవుని వెనకాల మనం దాగిపోయినట్టు అంటే ముందు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఏదైనా వస్తున్నప్పుడు తల్లి చేతులు బిడ్డని ఇప్పుడు కుక్క ఏదైనా గౌక్కుని మీద అడిగినట్టు పిల్లలను తల్లి నడిచి వెళ్తున్నప్పుడు అమ్మ ఏం చేస్తే బిడ్డను ముందు వెళ్తా, ఏది ఉంటే అది బయట సింగ్ ఉంటే బయట సింగ్, మరి ఏది ఉంటే అది సిగ్గు బిడియని కూడా ఒంటి మీద బట్టలు కూడా వదిలిపెట్టేసి అవసరమైతే తన బిడ్డని వెనకాల ఎట్టుకుని రెండు చేతులతో బిడ్డని కుక్క కరపోకుండా తన బయట ముందు జారిపోతున్న ఊళ్ళో వాళ్ళందరూ సోతన్న సిగ్గు బిడియని కూడా పక్కన పెట్టేసి బిడ్డని వెనకాల పెట్టుకుని కాపాడుకుంటుంది. చాటున తల్లి చాటున బిడ్డ అంటారు కదా. మరి దేవుడు ఏమన్నారు? తల్లిని తండ్రిని పోల్చి చెప్పుకోలేదు ఆయన. తల్లి ప్రేమతో పోల్చి చెప్పారు, తండ్రి ప్రేమతో కూడా పోల్చి చెప్పుకున్నారు. మహోన్నతుని చాటున అంటే ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా మనం ఎవరి చాటున ఉండాలంటే దేవుని చాటునే ఉండాలి. కాబట్టి దేవుని వెనకాలే దాక్కుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాలి. ఎందుకంటే ఆయనే మనల్ని ముదిమ వచ్చే వరకు చంకన పెట్టుకుని రక్షించేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు. ఇక్కడ మీరు గమనిస్తే భూమి మీద శరీరంతో ఉన్నంత కాలం కూడా మనకు ఆధారం ఎవరంటే ఆ మహోన్నతుడు. అందుకే చాలా సింపుల్గా ఉంటాయి ఆ పదాలు. మనం ఏంటంటే చక్కగా చాలా మంది కీర్తన కంటత పట్టేస్తారు. నోటుకు వచ్చేయటం వేరు, దాని సారాన్ని గ్రహించుకుని బతకటం వేరు. బైబిల్ నోటుకు వచ్చేయటం వల్ల ఉపయోగం ఉండదండి. చాలా మంది ఇలా పబ్లిక్ మీటింగ్లో చెప్తాను, నేను 50 సార్లు చదివేశాను, 100 సార్లు చదివేశాను, కానీ ఒక్క వాక్యం కూడా ఒక ప్రసంగంలో చూడకుండా చెప్పలేరు. మరి ఎక్కడన్నా ఒక ప్రసంగంలో మొదలెట్టాలంటే ఒక వాక్యం తీసి దాన్ని 10 సార్లు చూసి ఒక్క వాక్యం చూడకుండా చెప్పలేరు. వాక్యం గుండెలు ఎప్పుడు ఉండిపోద్ది చెప్పండి. మళ్ళా గుర్తు చేస్తున్నా, రోడ్డు మీద 500 రూపాయల నోటు దొరికింది, కానీ ఒకరోజు కూలికి వెళ్ళి 500 సంపాదించాడు. 500కి ఈ 500కి చాలా తేడా ఉంటుంది. రోడ్డు మీద దొరికిన 500 ఈజీగా ఖర్చు పెట్టేస్తాం దొరుకుతుందని, కానీ కష్టపడి 12 వరకు 1 గంట వరకు చేసి వచ్చేది 500 వచ్చిందే, దాన్ని ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తుంది. అంటే శ్రమపడి సాధించిన దానికి విలువ ఎక్కువ ఉండదే, అది గుండెలో నిలిచిపోయి ఉంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని మనం అన్వయింప చేసుకోవాలి. చదివేటప్పుడే ప్రభు నీ ఎదుట ఉండి మనిషిగా రాదు నీతో ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. అసలు నిజంగా పాట ఆయన 89 సంవత్సరాలు వయసు కలిగిన అసలు మనిషి కూర్చోడు స్టేజ్ మీద. 89 సంవత్సరాలు వయసు అంటే కాళ్ళు మోకాళ్ళ మనసు మీద ఉండాలి. ముఖం ఎలా ఉంటుందంటే కోటి సూర్య ప్రపంచ కాంతులతో ప్రకాశిస్తున్నట్టు ఉండదు. అది ముఖం పసిపెట్టి దొరికేసినట్టు వేసేది పాటనే. ఆ ఎప్పుడు నేను భూమి మీద ఎంతకాలం ఉంటాను అంతకాలం నీతోనే. నా తపనేంటి, నా ఆరాటం ఏంటి, నా ఆలోచన ఏంటి, నీతో ఉండటమే, నీ చాటును ఉండటమే. ఆ దేవాలయ దేవుడిని అనుభవించిన వాడికి
వృద్ధాప్యం ఉన్నదయ్యా. దేవుడికి స్తోత్రం. ఆ రుచి తెలుసుకున్న వాడికి రోగాల ఆలోచన ఉన్నదా? అసలు రోగం రాకుండా రోగపు ఆలోచనతో బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవిని చూసి నాకు కూడా వచ్చేద్దేమో, వచ్చేసింది. ఎప్పుడన్నా చిన్నగా షుగర్ టెస్ట్ చేస్తానంటే గజగజ ఉడికిపోయి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ వంశపారంపర్యం మా అమ్మకు మా నాన్న మీ అమ్మదే మీ నాన్నది నీకు రాని కూడా దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చదివేలేదు మార్గశుభార్తలు పెద్దల పారంపర్య ఆచారములు తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తాను అన్నాడు ఆయన. దేవుడికి మహిమ కలుగుతుంది. జెనెటిక్ గా వచ్చేటువంటిది, వంశపారంపర్యంగా వచ్చేటువంటి దాన్ని నేను కట్ చేస్తాను అన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు లేరు, నువ్వు ఉన్నావు నాతో. వాళ్ళు లేరు, నీ పెద్దల్లో పాడయ్యారు, వాళ్ళు లేరు నాతో, కానీ నువ్వు ఉన్నావు. ఆయన నీకు రాని అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఆడితే ఎవరికి కూడా కంగారు భయపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు మహోన్నతుడు చాటుగా ఉన్నాడు. దేవుడికి మహిమ. ఏది రావాలన్నా ఆయన దాటుకునే మహోన్నతుని చాటును నివసించువాడే. అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద శరీరం ఉన్నంతకాలం యేసును ఆకారం చేసుకుని, యేసును అడ్డు పెట్టుకుని, యేసుని ముందు పెట్టుకుని, అంటే దాని అర్థం ఏంటంటే ఏది ముందు అదే కనపడుతుంది కదా. ఏది ఎవరు కనపడకూడదు? నమ్ముకున్నవాడు కనపడకూడదు. నమ్ముకున్నవాడు కనపడకూడదు. ఎవరిని నమ్ముకున్నావో ఆయనే కనపడాలి. అర్థమైన స్తోత్రం చెప్పండి. పాడేవాడు కనపడకూడదు. వాక్యం చెప్పేవాడు కనపడకూడదు. దాన ధర్మాలు చేసేవాడు కనపడకూడదు. కానుక ఇచ్చేవాడు కనపడకూడదు. దశభాగాలు ఇచ్చేవాడు కనపడకూడదు. కుడి చేతితో చేసేది అంటే కనపడకూడదు. క్రైస్తవ జీవితం అంటేనే యేసు కనపడాలి. ఎవరు యేసు నమ్ముకున్నారో యేసే కనపడాలి. పాడేవంటే చప్పట్లు నీకు రాకూడదు, యేసుకు రావాలి. దేవునికి స్తోత్రం. మహిమ నీకు రాకూడదు, ఘనత నీకు రాకూడదు. ఒక పరలోకపు మన్న మాటలు కురిపించి మాట్లాడమంటే నాకు రాకూడదు, అది నాకు వచ్చే పాపం. ఆహా, ఏం వాడుకున్నారు రా దేవుడు అని దేవుడికి మహిమ రావాలి. ఒక పాట పాడినటువంటి తల్లిని, చెల్లిని, సహోదరుడి దేవుడు ఏం వాడుకున్నాడు రా అని దేవుడికి రావాలి మహిమ. కేవలం సైతాన్ని దేవుడు నిందించడానికి కారణం ఏంటంటే దేవుడి మహిమని దొంగిలించి నాకు చప్పట్లు పట్టాలి, నాకు ఏం వేయాలి, నాకు సన్మానం చేయాలి. ఇది ఉందో చూసారా? ఇది దేవుడి బిడ్డల లక్షణం కాదు, సైతాన్ లక్షణం. నేను చేసే ప్రతి పనిలో ఎవరో ప్రత్యక్షం అవ్వాలంటే, ఎవరు ముందు ఉండాలంటే ఎందుకో తెలుసా? మహోన్నతులు చాటు నేను ఉండాలి, మహోన్నతులు ముందు ఉండాలి. చాటు మనకు కనపడకూడదు కదా. అందుకే కొరింథీ పత్రికలో రాశారైన మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దీపం కనపడవసరా? దీపాన్ని దాసేయచ్చు కానీ వెలుగుంది ఆయన. పువ్వుని దాసేయచ్చు. మీరు లోకానికి పరిమళ సువాసన అన్నాడు, వడ్డీ సువాసన. నువ్వు కాదండి పబ్లిసిటీ, నీకు కాదు పబ్లిసిటీ. ఆటపల్లి కాదు కొట్టుకోవాల్సింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఒక పాట పడితే ఇంత లావు అయిపోతుంది. 4 మొక్కలు చెప్తే వాడి పాస్టర్ ఇంత లావు అయిపోతాం. ఏమో సపోజ్ ఎవరైనా ఇటువంటి ఫ్యాన్ ఇచ్చారు అనుకోండి గుడికి, దానికి ఉన్న 3 ఎకరాలు ఖాళీ ఉండదు. వాడు తాత పేరు ఉంటుంది, వాడు కొడుకు పేరు ఉంటుంది, వాడు అంటే ఇచ్చినట్టు ఇచ్చినట్టే ఇంక పట్టుకున్నట్ట. ఆ పేరు రాసించాడంటే ఇచ్చినట్ట పట్టుకున్నట్టే, ఇంకా పట్టుకున్నట్టే, ఇచ్చినట్టు కాదు. అది అన్ని ఆచారం. ఒక కృష్ణాలయానికి, ఒక రామాలయానికి ఒక మెస్ ఇచ్చాడంటే మెస్ మొత్తం వాడు వేరే ఉంటుంది. ఎనపడేది మొత్తం వాడు వేరే ఉంటుంది. వదులుకున్నావా? నువ్వు ఇచ్చిందే వదులుకున్నప్పుడు నిన్నట్టు వదులుకున్నావు. నువ్వు వదులుకున్నావు తెలుగు కోసం అంటే నేనట్ట నమ్మాలి అసలు? దేవుడు ఎందుకు నమ్ముతారు? కాబట్టి ఏ విషయమైనా సరే గుర్తుపెట్టుకోండి, మహోన్నతుడే ముందు ఉండాలి. మహోన్నతుని నమ్ముకున్నవాడు మహోన్నతుని చాటునే బతకాలి. దేవుడికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు దాగి ఉండటం. ఇంగ్లీష్లో బాగుంటుంది ఆ పదం, హిడెన్ లైఫ్, దాచబడిన జీవితం. దేవునిలో దాచబడిన జీవితం.
క్రీస్తులో దాచబడిన జీవితం, మహోన్నతులలో చాటుగా జీవించేటువంటి జీవితం. అమ్మో 3 నెలలు పెంచాను నేను ఇంకా దాచలేను అంత. ఒక ఆవిడ గుర్తుందా మీకు? 3 నెలలు దాచాను తల్లి చెప్పారు కరెక్ట్. ఎందుకంటే ఆ తల్లి గురించి తల్లికి తెలుసు కదా, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దాచడం అనేది అంత 9 నెలలు 250 రోజులు దాయకుండా అంత తేలిక. ఎంత కష్టమో మోసపడదు తెలుస్తుంది. కోసి తీర్థం అంటే మరి పునర్జన్మ అంటే దాన్ని. ఓసారి రేపు నిలబెట్టదు. నాకు 2 అమ్మాయిలే. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను, ఇంత గుండెల మీద చేసుకుంటున్నాను. ఎవడో ఒకటి చేతిలో పెట్టాలి. నా ఆలోచన తక్కువ పడుతాడా? నేను నా బిడ్డను చూసుకున్నట్టే నా బిడ్డను చూసుకునే వస్తాడా? నేను ఎక్కువగా ప్రార్థన నాకు వచ్చేప్పుడు చేయాలి, కానీ చేసుకోవాలి నాకు వచ్చే. కానీ అదే కోరుకుంటా, నా బిడ్డను బాధ పెట్టిన వాడు వాళ్ళు ఏదైనా చిన్న పంచాయతీన వాళ్ళు ఆఫ్ చేసి నేను చేస్తా. వాళ్ళు ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఎక్కడైనా చేయాలి తప్పదు కదమ్మా. మా ఇంట్లో సంబంధాలు వేరు ఉంటాయి. యథార్థంగా చెప్పిన పరిపూర్ణ దేవుని ప్రేమ ఉంటుంది అక్కడ, అంతే. నా మా నలుగురి మధ్యలో వెళ్ళిన తర్వాత ఎక్కడైనా తప్పదు. తల్లి పంట పోల్చుకోవాలి, 9 నెలలు మొయ్యాలి, ముట్టి మూతి చందాల పనులన్నీ చేయాలి, కడగాలి. అవన్నీ నీకు వెళ్ళదు తప్ప ఈ 4 నెలలు నా దగ్గర సొప్పుగా ఉంటుంది అంటూ నేనే కదా. ఇంకొకసారి మీరు నవ్వుకుంటారేమో, ఎడపడం అనుకుంటారేమో. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఏ కష్టం చేసినా లాభమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ కష్టం చేసినా లాభమే. కూర్చున్నట్టమే రోగాలకు మూలం. ఏ కష్టం చేయడం, ఏదో పని చేయడం. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకి మనం చేసే ప్రతి పనిలో ఎవరు బహిర్గతం అవ్వాలి, ఎవరు చూపించబడాలి? మహోన్నతుడు మనం. ఎందుకంటే మనం నడుస్తుంటే, మనం మాట్లాడుతుంటే, మనం తిరుగుతుంటే యేసు ప్రభువే తిరుగుతున్నాడు. 40 రోజులు అయిపోయింది. పైకి వెళ్ళిపోయింది, కొండ మీద వెళ్ళిపోయి 40 రోజులు అయిపోయింది. వచ్చే సంపేదం రెడీ కూర్చున్నారు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఆటోలోకి తెచ్చారు. చూసే కనీసం చూడగలిగిన పోషంగా, ఎందుకంటే అంత తేజస్సులో దిగుతున్నాడు. దేవుని స్తోత్రం. వీళ్ళు అనుకున్నది ఏమైంది? ఏదో చేసేద్దాం అనుకుంటున్నారుగా. చేయడం తర్వాత ముందు ఒక రాగి ఇస్తారా, లేకపోతే ముందు చూడాలిగా. చూసేసరాదు కదా, చూడలేనంత భయమిచ్చేసాడు ఆయన. అర్థమవుతుందో మీకు? అంటే తల్లి ప్రేమ తల్లికి అర్థమవుతుందని వెంటనే చెప్పేస్తుంది తల్లి. 2 అధ్యాయం ఉంటుంది నిర్గమకాండం 2లో. ఒకసారి చదవండి. ప్రభు చెప్పి గురించి మాట్లాడతాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు ఉంటుంది కదా. ఎట్లా ఉన్నాడంటే మోషే, బైబిల్లో నిజంగా అందరూ అందగాడు. సంస్థలు అందగాడు. యోసేపు చెయ్యెత్తి మార్చిపోయేవాడు ఈయన. కానీ నిజానికి మీరు గమనిస్తే రూపురేఖను బట్టి కాదు, మన పోలికలో నలుగురు చేయదుము అన్నారు కదా. వీళ్ళిద్దరు 3 మీటింగ్ పెట్టింది పరలోకంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మన పోలికలో చేద్దామని కాదు. అంటే మన పోలిక అన్నప్పుడు మనకున్నట్టు దేవుడు కూడా 2 కాళ్ళు 2 చేతులు ముక్కు కన్ను ఇవి కాదు. అక్కడ దేవుడికి ఏ బుద్ధి ఉందో అదే బుద్ధితో మనిషిని చేద్దాం. పోలిక అంటే అర్థం ఏంటంటే స్వభావం, నేచర్. అంటే పాపం చెయ్యక ముందు అవాదన స్వభావం ఏంటంటే దేవుని స్వభావం. దేవుని స్వభావం కాబట్టే దేవుడు ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా సాయంత్రం సాయంత్రం పూట వచ్చి, దేని బట్టి? రూపురేఖను బట్టి కాదు, గుణాన్ని బట్టి దేవుడు కలుసుకుంటాడు. నా బుద్ధి మంచిదైతే నేను దేవుడిని కలుసుకోవటం కాదు, నేను 40 రోజులు ఉపవాసం కాదు, నేను తెల్లబట్ట వేసుకోవటం కాదు, నేను మా మెడలో మాలేసుకోవటం కాదు. నా బుద్ధి మారితే దేవుడే నన్ను కలుసుకుంటాడు. దేవుడు మనం ఎప్పుడూ కలుసుకోలేము. ఇదిగో ఆ గోప మీద చెయ్యి
నిత్యము ఆ ధూపవేదికని కరుణాపీఠానికి అవతల తెరకి అవతల పెట్టు. నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను. నేను నిన్ను ఎక్కడ ఎక్కడ ధూపం అంటే అర్థం ఏంటి? ప్రార్థన. అంటే ఎవరిని కలుసుకుంటాడు ఆయన? నిత్యము ప్రార్థన చేసేవాడిని కలుసుకుంటాడు ఆయన. దేవుడిని చేస్తాడు. నిత్యము ధూపం వేయాలి. పైగా అక్కడ ఎందుకు ఉండాలి? అవతల ఆయన సింహాసనం పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీద ఆయన కూర్చున్నది. దానికి ఎదురుగానే ధూపం వేదుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడ మాట్లాడైతే అక్కడ ఆయన కరుణాపీఠం ఉంటుంది. దేవుడికి చేస్తాడు. నిన్ను కలుసుకుంటే ఆయన నీకు వస్తారు అక్కడ. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. పాట కాదు దేవుడిని నిన్ను కలిపేది, వాక్యం కాదు దేవుడిని నిన్ను కలిపేది. నీవు విరిగి నవ్విన మనసులో చేసే ప్రార్థనే దేవుడిని దీనికి తిరుగుతుంది. అదే ఆ బైబిల్ రాసింది. నీవే కదా యేసును నా ముందు నిలిపింది. నేను చేసే ప్రార్థన నీకు ఇష్టమైతే నీ కుమారుడిని నా ముందు నువ్వు నిలబెడతావు. దేవుడికి చేసుకోవచ్చు. చదువు ఒకసారి అప్పుడు ఏంటి 3 నెలలు యుక్కబెత్తు. తల్లి పేరంటే మోషే తల్లి గారి పేరు యుక్కబెత్తు. 3 నెలలు ఎన్ని నెలలు కాల్చింది? రాయగలుగుతా? ఇంకా రాయలేకపోయింది. ఇప్పుడు డెలివరీ అవ్వకుండా కడుపు బిడ్డలోనే బిడ్డ కడుపులోనే ఉంటే ఏమవుతుంది? 280 రోజులు మ్యాక్సిమం ఉండొచ్చు. 9 నెలలు నిండిపోయిన తర్వాత ఒక 10 రోజులు ఎక్స్ట్రా ఉండొచ్చు. ఆ తర్వాత ఉంటే ఏమవుతుంది? తల్లికి తేడా. ఈరోజు డెలివరీ అయిపోతే ఏమవుతుంది? నెల తక్కువ బిడ్డకి తేడా అవుతుంది. అన్ని రోజులే ఉండాలి. అంతకాలమే మొయ్యగలుగుతే, అంతకాలమే దాయగలుగుతే, అమ్మ అంతకాలమే దాయగలుగుతుంది. ఆ తర్వాత దాయలేదండి, దాస్తే అమ్మకి తేడా అవుతుంది. కానీ ఈ దేవుడు ఉన్నాడే, ఈ దేవుడు యెహోవాను పరమందు దాచేది కడుపులో పెట్టింది. ఈ దేవుడు యెహోవాను పరమందు దాచే దేవుడు. యెహోవానేమో యేసయ్యలో దాచుకుంటాడట, పరమందేమో సర్వశక్తి మీద విశ్రమించుకుంటాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యేసుతో ఉంటే, యేసు చాటులో ఉంటే, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎల్షదాయి సర్వశక్తిమంతుడు తండ్రి విశ్వసృష్టికర్త అనేటువంటి దేవుడు శాశ్వత విశ్రాంతి నుంచి దాచుకుంటాడట. దాచలేను, నేను దాయలేను అంటున్నాను అనేసి తర్వాత నైలు నదికి వెళ్ళింది. ఇప్పటికే ఉంది కదా అది. నైలు నది ఇప్పటికే ఉంది. ఈజిప్ట్కి వరము అంటారు నైలు నది. ఎందుకంటే ఈజిప్ట్ దేశం మొత్తము గోధుమ పంట, జొన్న పంట, బార్లీ పంట విస్తారంగా పండాలంటే నైలు నది నీళ్ళే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ మోషే ఆ నదిలో కొట్టుకుపోయినటువంటి ఆ నది ఈనాటి కదా అక్కడ రుజువుతో మిగిలి ఉంది, ఇంకా ప్రవహిస్తూ ఉంది. ఆ పక్కన ఈ పక్కన పచ్చని పొలాలు, సొదమ బొమ్మల పట్ల చూసుకుని నాకు ఎత్తాన్ని మిగిలిందని మనోడు కోరుకున్నాడే. పచ్చగా చూసి పచ్చనంతా గడ్డి కాదు కదా, పచ్చనంతా మంచిది కాదు కదా. తెలుగులో సామెతలు కంచిగా అవతలంట, కంచిగా అవతల గడ్డి పచ్చగా కనపడతారు. అంటే ఈ కాడి పచ్చగా కనపడతారంటే ఆడి నీళ్ళు పచ్చగా కనపడతారంట. అంటే ఈ శృతిగా నిజంటారు. సుధముగా మనం బాగా పంటకు మేపలకు నీళ్ళు బాగుంటుంది అనుకున్నాడు. పచ్చగా కనపడింది. నీళ్ళ తర్వాత ఏం జరిగిందో తెలుసు. అందుకే ఆల్రెడీ లీటర్స్ నాటు తోడు వేసేదంత బంగారం కాదు బాబు. వెళ్ళిన తర్వాత కుటుంబాన్ని పోగొట్టుకోవాల్సింది. భార్యని పోగొట్టుకున్నాడు, బిడ్డలు నాశనం అయిపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ మనసు అట్టే కొడుతుంది. కాబట్టి పై మీరు చూసి పరుగులు ఎత్తుందా లోపల చూడండి. ఎవరినైనా సరే పాట పాడేవాళ్ళైనా వాక్యం చెప్పేవాళ్ళు క్రైస్తవులంతా క్రైస్తవులు కాదు, నన్ను క్షమించాలి. మన దేవుడి బిడ్డ మనోడు అనుకోమాకండి. అసలు మనం పంపించేది ఆడు దేవుడు ముసుగులో ఉన్నాడు. ఆడంతే దేవుడు ముసుగులో దేవాడు. అది యెజబెలు ఆత్మ యేసై రూపురేఖలు ఆడి రూపురేఖలు కాదు, ఆత్మను బట్టి మనం ప్రయాణం చేయాలి. అలా ఎప్పుడు ప్రయాణం ఏ ఆత్మ దేవుని ఆత్మ, ఏ ఆత్మ యెజబెలు ఆత్మ గ్రహించగలిగిన ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించడు కాక అర్థం చేసుకుంది. వదిలిపెట్టి నదిలో ఒక చిన్న చమ్మతో పెట్టి తయారు చేసింది. దానికి ఏమో రాసేసింది కాదు. ఈ
స్కీమ్లు అంటే కారణం వచ్చేసింది. అందులో పొరుగుతుంది 8 నెలల్లో 3 నెలల తర్వాత మా నదిలో మొదలెట్టేసి వదిలిపోయాడు. ఇదంతా ఎవరు ఏర్పాటు కదా చెప్పండి, మరి దేవుడు ఏర్పాటు కాదా? ఆ టయానికి నదిలో స్నానం చేయడానికి పదో రాజుకూతురు రావాలా? ఒక రాజుకూతురు నది స్నానం పడుతుంది అసలు? మళ్ళీ వచ్చిందనుకో ఈ పెట్టి చూడాలా? పెట్టి తీసి ఓపెన్ చేసిందనుకో ఎంత అందంగా కనపడాలా? ఆవిడకి ఎంత అందంగా కనపడ్డాడు తెలుసా? అమ్మో ఈ బిడ్డ నేను వదిలిపెట్టలేను అందంగా. ఫోన్ తీసుకెళ్ళింది అనుకో, అప్పుడు బిడ్డలు పాల్గొన్న తల్లులు చాలా మంది ఉన్నారు. పాలు ఇవ్వడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు అన్నమాట గీతాంజలి, పరమ గీతాలు చదివి గీతాంజలి రాసి ఆ గీతాంజలిలో దేవుని ప్రేమ వ్యక్తపరిచాడు. నువ్వు ఒక తల్లిదండ్రుల నుంచి భూమి మీద పడతావన్న సంగతి దేవుడికి తెలిసి నువ్వు పుట్టక ముందే నీ తల్లి చనుబాలు సిద్ధం చేసిన దేవుడు నువ్వు సత్య పర్వంలో ఎందుకు సిద్ధం చేయడం అన్నాడు. ఎంత లోతో చూడండి, ఎంత లోతో చూడండి. జ్ఞానం కలిగిన వాడు మాట్లాడే మాటలు ఎందుకు అనుమానాలు నీకు పర్వం ఉందా లేదా అని. నువ్వు పుట్టక ముందే తల్లిపాలు సిద్ధం చేశాడు కదా దేవుడు. లేక దూడ ఈనంగానే చూడండి, ఒక 5-6 నిమిషాల్లో వేసిపోతుంది. అది వేసేలోపు ఇది ఎంత కంగారు పడిపోతుంది ఈ ఆవు. తెగ నాకేంత, ఎందుకంటే మనం ఎవరు చేయదు కదా. అదే శుభ్రంగా కడిగేస్తాం, ఆ ఎంత కడిగేసుకోండి. ఆ ఏర్పాటు దేవుడు ఈ లోపల మెరిమిలిగి వేసి ముందు గంగడో దగ్గర ఆవు కింద మేడ కింద ఉంటుంది, అది గంగడోగా అక్కడికి వచ్చి సోపుతాయి. అక్కడ ఏమన్నా పాలు తాగే అవకాశం మెరిమిలిగి ఎట్ట పుట్టి 5 నిమిషాలు అవ్వలేదే. ఇక్కడ పాలు ఉంటాయి, ఇక్కడ పాలు తాగాలన్న విషయం నాకు ఎవరు చెప్పాడు? అందుకే నాకు ఈ సత్యాలన్నీ తెలుసుకుని ఆహా ప్రకృతి నీ మహిమను నువ్వు ఎంత గొప్పవాడు, ప్రకృతి చెప్తున్నాయా, ప్రకృతి జీవుడు చెప్తున్నాయి. ఆయన ఆకేసారికి జ్ఞానం లేకుండా పోయింది. మనం దారి తప్పేమో ఏయో చూసుకున్నాం, అసలైన వదిలేసి పిప్పి వెనకాల పరిగెత్తుతున్నాం. సారాన్నేమో ఆహా ఏమి మనుషులు మీరు సారాన్ని వదిలేసి పిప్పిని మాత్రమే తింటారన్నాడు. అది ఎందుకు ఆశ్చర్యం ఎవరో ఒప్పుకోరు. ఇప్పుడు వార్తలు ఎదుర్కొండి, ఇప్పుడు ఆ కారణం వచ్చాక వార్తలు లేదు. నేను బలమని వార్తలు కాదు అసలు. మొట్ట టైం లేక 3 సార్లు నేను బియ్యం అయితే 5 సార్లు నీళ్ళు వేసి అయితే మళ్ళీ ఒక అరగంట తర్వాత చూసుకుని సరిపోతుంది. ఈ లోపు చూడాలి సార్. అదే కాకుండా మీ 6 గ్లాసులు 7 గ్లాసులు పోసేమనుకోండి, అది మళ్ళీ పొంగిపోతుంది. అది మొత్తం పాడు చేసేస్తే మళ్ళీ మూట తీయాలి, మళ్ళీ తెప్పాలి, మళ్ళీ వారసాలి. అలా కాకుండా కరెక్ట్గా పోసేది అంటే దాన్ని ఏమంటారు? అత్యాసర అంటారు. అత్యాసర అంటే అర్థం ఏంటంటే అత్తగారు అంటే అసలు అత్తగారు నెగలేక కడిగి పెట్టేకి లేదు అంటారు. అంటే కరెక్ట్గా ఆ నీళ్ళకి సరిపడా బియ్యం అంతే. ఇంకో వచ్చటం ఉండదు. పూర్వకాలం అలా ఉండేది కాదు. గెంజి వచ్చేవాడు, వంచి అన్నం తినేవాడు. అంటే సాధారణ కొట్టుకుపోయేది, పిండి మాత్రమే తింటున్నట్టు. ఇప్పుడు మనం గెంజి చేయడం వల్ల అలా లేదుగా, మనకు సరిపోతుందా. ఇంకోసారి మనకి తెల్లగా ఉంటాను కదా బియ్యం. పూర్వకాలం మేము తెల్లగా ఉండేది కాదు. నేను అనుకున్న కారణం అదే. ఎప్పటికైనా ఒకటే లేదు, సుఖాలు పెరిగి, డబ్బులు పెరిగి, రోగాలు పెరిగి, ఇష్టం కష్టపడినంత కాలం ఒక్కొక్క 120 సంవత్సరాలు, 102 సంవత్సరాలు, 116 సంవత్సరాలు ఎప్పటికీ గొర్రెలు వెనకాల, మేక వెనకాల అని తిరుగుతూనే ఉన్నారు అట్టగా. అందుకే భూమి మీద చూడండి, వ్యవసాయం చేసేవాడు, గొర్రెలు కాసేవాడు అసలు షుగర్ బీపీ తొందరవాడు. ఎవడు 90 సంవత్సరాలు చచ్చిపోవడం, కూర్చుని చచ్చిపోవడం తప్ప ఏమో ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, డబ్బు కాదు ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం. దేవుడికి అవుతున్నాం. డబ్బు అవసరమే, కానీ డబ్బులు సంపాదించుకుని ఆరోగ్యం బాగుంటుంది. అక్కడ కూర్చేసి ఇక్కడ కూర్చేసి అన్ని చేసి ఇంతగా నేర కట్టిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత 8 అంచెలు ఉద్యోగం చేస్తాడు. మంచి ఇల్లు కట్టించుకుని, మంచి మొక్కలు పెట్టించుకుని, మంచి జీవితంలో పెంచుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉండకపోతే ఏం ఉపయోగపడాలి అంటే దాని అర్థం ఏంటంటే ముందు దేవుడు ఇచ్చేటువంటి ఆయుష్ అవసరం. దేవుడికి ఇష్టం. ఆయుష్ కావాలంటే దేవుడికి సమాధానం కావాలి. తీసుకెళ్ళి పెట్టిన తర్వాత చదువుతో ప్రపంచం అయితే ఆయన జీవితం 120 సంవత్సరాలు. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం చదివితే మీరు
120 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎక్కడ దాచబడ్డాడు? ఫరో చక్రవర్తి ప్యాలెస్లో దాచబడ్డాడు. ఆ తర్వాత ప్యాలెస్లో ట్రైన్ పూర్తి అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ చేతికి వచ్చేసింది అనుకున్నాడు, బయటకు వచ్చాడు, కొంచెం తప్పడానికి వేశాడు. ఇక్కడ కదా ఒక చోట దాచబడాలని చెప్పేసి ఇద్దరు మామ పారిపోవటం పరిగెత్తాడు. 40 సంవత్సరాలు ఎంత సుఖం అనుభవించాడు. ఎంతలో కొండల్లో ఆఖరికి తినడానికి గొర్రెలు వెనకాల మేకలు వెనకాల 40 సంవత్సరాలు సుఖానికి ప్రతిఫలం అది. ఒక బర్నింగ్ పాయింట్ చెప్పి గుర్తుపెట్టుకోండి, దేవుడు లేకుండా అరగడి సుఖం, దేవుడు లేని అరగడి సుఖం 6 కాలాల నరకని కారణమవుతుంది. దేవుడు లేని అరగడియ సుఖం 6 కాలాల పాటు నరకానికి కారణమవుతుంది. దేవుడితో గడిపేటువంటి ఆ ఆత్మానందం ఉంటుందే, అది శాశ్వత శాంతి ఇస్తుంది మనకి. 40 సంవత్సరాలు చక్కటి రాత్రికి జీవితం ఇచ్చాను. 40 సంవత్సరాలు ఎండల్లో, కొండలు, మేకలు, గొర్రెలు, అడవుల్లో అది క్యారెన్సీ తెస్తే తినాలి, లేకపోతే 40 సంవత్సరాలు అక్కడ దాచబడ్డాడు. 80 సంవత్సరాల జీవితం అంతా దాచబడటమే దాచబడటమే దాచబడటం. కాబట్టి దాచబడటము, దాగి ఉండుట అంటే అర్థం ఏంటంటే దేవుడితో ఉండటం. గుడి మానేసి, సంఘం మానేసి, ఆరాధన మానేసి ఇంట్లో కూర్చుని దాచబడుతున్నది దాచబడటం కాదు. దేవుడి ఎదుటిగా రాకుండా దాక్కోవటం. దేవుని వెనకాల దాక్కోవటం వేరు, చెట్టు వెనకాల దాక్కోవటం వేరు. చెట్టు వెనకాల దాక్కోవడానికి కారణం వేరే. దేవుని వెనకాల దాక్కునేవాడు దేవుడు వాడే ఉంటాడు. దేవుడికి ఇస్తాడు. కాబట్టి మహోన్నతుని చోటన నివసించు వాడే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చోటున నివసిస్తే నివాసం భూమికి సంబంధించింది, విశ్రాంతి పరలోకానికి సంబంధించింది. యేసు ప్రభు చోటును నివసిస్తే బతికినంత కాలం, శరీరంలో ఉన్నంత కాలం, ఇబ్బందుల ప్రాణం ఉన్నంత కాలం, యేసయ్యకి ముందు పెట్టిన బతకలిగితే, చచ్చిన తర్వాత దేహ విమోచన జరిగిన తర్వాత, దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మృతులను సజీవులుగా చేయగలిగే దేవుడు మనకి శాశ్వత విశ్రాంతిని అనుగ్రహిస్తుంది. అటు కృపను, ఆ ప్రేమమైన కరుణను అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ శుభం.